హలో అండి, అందరూ ఇష్టపడి తినే బటర్ చికెన్ చూద్దామండి. చికెన్ ఇలా క్లీన్ చేసుకున్న దాంట్లో ఉప్పు, పసుపు, కారము, ఒక నిమ్మ చెక్క కూడా పిండేసుకొని, ఒక కప్పు గడ్డ పరుగు కూడా వేసేసుకొని, ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇప్పుడు గ్రేవీ కోసము 1/2 కిలో టమాటా, అల్లం, వెల్లుల్లి, హోల్ గరం మసాలాలు, బ్లాక్ ఇలాచి, బిర్యానీ ఆకు కంపల్సరీ ఉండాలండి. ఇలా అని రెడీ పెట్టేసుకున్న దాంట్లో పొయ్యి మీద పాత్ర పెట్టేసి సగం వరకు బటరు, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసి ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, టమాటా, ఉప్పు, పసుపు, గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి 2 గ్లాసులు వాటర్ కూడా వేసేసి బాగా ఉడికించుకున్న దాన్ని ఇప్పుడు పక్కకు బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం 20 దాకా జీడిపప్పులు మిక్సీకి వేసి పౌడర్ చేసుకోవాలండి. ఇలా ఉడికిపోయిన దాన్ని బ్లెండర్తో కానీ మిక్సీకి కానీ వేసేసుకొని గ్రేవీ రెడీ చేసుకోవాలండి. ఈ గ్రేవీలో మనం ముందుగా రుబ్బుకున్న బాదం పౌడర్ని కూడా అందులో వేసేసి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని పొయ్యి మీద ఒక ఐరన్ ప్యాన్ వేసేసి ఇలా ఆయిల్ పెట్టేసి బోన్లెస్ చికెన్ అన్ని ఐరన్ ప్యాన్ మీద కాల్చుకోవాలండి. ఇప్పుడు బోన్ చికెన్ ఏమో ఎయిర్ ఫ్రైయర్కి వేసి కొంచెం బటర్ రాసేసి బోన్ చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లో కాల్చుకోవాలండి. మరో పాత్ర తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెమే అల్లం పేస్ట్ తీసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఈ గ్రేవీని అందులో పోసేసి ఈ గ్రేవీలో ఉప్పు, పసుపు, కారము, కసూరి మేతి ఫ్రెష్గా అప్పుడే ఒక ఇలాచి దంచుకొని అందులో పోసేసుకోవాలండి. ఇలా ఎయిర్ ఫ్రైకి వేసిన చికెను, ఐరన్ పెనం మీద కాల్చిన చికెన్ కూడా రెండు ఒక దగ్గర కలిపేసి ఒక బొగ్గుని కూడా కాల్చేసి బటర్తోని స్మోకీ ఫ్లేవర్ చేసేయాలండి. ఒక పెద్ద బౌల్ని బోర్లించి 5 నిమిషాల పాటు ఇలా వదిలేయాలండి. ఇది రెడీ అయ్యేలోపు మనము చపాతీలు కూడా కాల్చుకోవాలి. ఇలా కాల్చిన చికెన్ని గ్రేవీకి వేసి అందులో మొత్తం కలిపేసుకొని ఫ్రెష్ క్రీము, కొత్తిమీరతో కూడా వేసేసుకొని సన్నని మంట మీద 2 నిమిషాలు ఉడికించుకొని బటర్ చపాతీతో సర్వ్ చేసుకోవడమే. మరో హెల్దీ అయిన టేస్టీ రెసిపీతో ఉంటా. బాయ్ బాయ్.